కనకదారకు స్వాగతం. వారాహి నవరాత్రుల్లో ఈరోజు మనం రెండో రోజులో ఉన్నాము. ఈరోజు మనం చేసుకోవాల్సిన నైవేద్యం రవ్వ కేసరి. మనం సిరా అంటాం కదా, బొంబాయి రవ్వతో చేస్తాం, చక్కెర వేసి బొంబాయి రవ్వతో రవ్వ కేసరి చాలా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనందరికీ చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనం అమ్మవారిని పూజించాల్సిన ద్రవ్యం అయితే కొంచెం బియ్యం తీసుకొని కాస్త కుంకుమ వేసి, ఎర్ర కుంకుమ వేసి, అందులో కాస్త నెయ్యి వేసి కలిపేస్తే ఎర్ర అక్షితలు రెడీ అవుతాయి. దానితో మనం పూజ చేసుకోవాలన్నమాట. అయితే నిన్న చాలామంది ఏం అడుగుతున్నారు అంటే, అమ్మవారికి మనం పసుపు గౌరవం మీద కుంకుమ వేస్తాం కదా, అది అలాగే ఉంచాలా, తీయాలంటే ఎందుకండి తీయడం, ఉంచండి, లాస్ట్లో చూసుకుందాం. అలాగే ఈరోజు అక్షితలు కూడా వేస్తారు కదా, ఎలాగో బియ్యం వేసి మనం పసుపు గౌరమ్మ పెట్టాం కదా, అలాగే ఉంచండి. పసుపు గౌరమ్మని మటుకి అస్సలు కదపకుండా జాగ్రత్తగా చూసుకోండి. చుట్టూ వేసిన పువ్వులు కూడా మనం నిదానంగా తీయాలి. ఫాస్ట్గా తీస్తే గౌరమ్మని కదపకూడదు అనమాట. అమ్మవారిని మనం పిలిచాం, 9 రోజులు అమ్మవారిని చక్కగా ఇంట్లో ఉంచి, మనం ఇంటికి గెస్ట్ వస్తే ఎంత బాగా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా అమ్మవారిని చూసుకోవాలి. అమ్మ వచ్చి మన ఇంట్లో ఉన్నారు, సాక్షాత్తు కూర్చున్నారు అనే ఫీల్తో మనం ఈ 9 రోజులు అమ్మవారిని చూసుకోవాలన్నమాట. ఫీల్ కాదు, నిజంగానే వస్తారు అమ్మవారు కరెక్ట్గా మనస్ఫూర్తిగా పిలిస్తే. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డౌట్స్ అడిగారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అడిగింది ఏంటి అంటే, స్వప్న మరి పసుపు గౌరమ్మని పెట్టుకొని 9 రోజులు పూజ చేయడం కుదరట్లేదు, కానీ అమ్మవారికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కందదీపం పెట్టొచ్చా అంటే, మీరు ఎప్పుడన్నా హ్యాపీగా కందదీపం అమ్మవారికి పెట్టుకోవచ్చండి. నవరాత్రులనే కాదు, అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం. సో కుదిరినప్పుడు, మీకు అనిపించినప్పుడు అమ్మవారికి వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ 9 రోజుల్లో అమ్మవారికి కందదీపం వెలిగించడం విశేషం అనమాట. హ్యాపీగా వెలిగించుకోండి. అంటే ఇదే చేయాలి, అదే చేయాలి అని ఎప్పుడు ఎవరు చెప్పరండి. మన మనస్ఫూర్తిగా మనకి అమ్మకి ఏది చేయాలనిపిస్తే అది చేయండి. మీరు కందదీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీరు నెయ్యితో అయినా వెలిగించవచ్చు, నూనెతో అయినా వెలిగించవచ్చు. సో ఈరోజు వెలిగించింది ఎప్పటి వరకు వెలుగుతుందో అలా వెలిగేంత వరకు ఉంచండి. దీపం కొండెక్కిన తర్వాత మీరు ఆ కండగడ్డతో కర్రీ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే మనం ఏవైతే పూజ నుండి తీసినవి ఉంటాయి కదా, అవి ఎక్కడ వేస్తామో అక్కడ పెట్టినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఆకాంక్ష మనకి మెసేజ్ రాశారు, కామెంట్ చేశారు. ఏంటి అంటే, అక్క మా ఇంట్లో సపరేట్గా పూజ గది లేదు, మా ఇంట్లో ఎవ్వరూ చేయరు, కానీ నాకు అమ్మవారి పూజ చేయాలనిపిస్తుంది, నేను నాకు మ్యారేజ్ అవ్వలేదు, మరి నేను పసుపు గౌరమ్మ పెట్టి పూజ చేసుకోవచ్చా, అది కాకుండా మా ఇంట్లో నాన్ వెజ్ తింటారక్క, మానరు అని చెప్పి ఆకాంక్ష అడుగుతున్నారనమాట. మరి ఆకాంక్ష, నువ్వు ఇంట్లో ఏం పూజ చేసుకోకు, నీకు కుదిరితే కనుక వారాహి అమ్మవారి గుడికి వెళ్ళేసి చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మ ఇది పరిస్థితి, నేను ఇంట్లో చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఈ సంవత్సరం మామూలుగా అమ్మవారికి కొంచెం ఉపవాసం ఉండాలనుకున్న ఉపవాసం ఉండి అమ్మవారిని మనసులో తలుచుకొని చక్కగా దండం పెట్టేసుకుంటే సరిపోతుంది. పెళ్ళైన తర్వాత నీకంటూ సపరేట్గా హౌస్ అవుతుంది కదా, అప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్లో చేసుకుందాం. కానీ ఎందుకంటే ఇంట్లో సపరేట్గా దేవుని రూమ్ ఏం లేదు. సో అందరూ తిరిగే ప్లేస్లో వారాహి అమ్మని పెట్టి, పసుపు గౌరమ్మని పెట్టి, మళ్ళీ ఒకవేళ టచ్ చేసినా ఏమైనా పొరపాట్లు జరిగినా అనవసరంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి ఒకసారి అమ్మని దర్శించుకోండి, లేకపోతే మనసులో అమ్మవారిని అనేసుకొని ఇలా పరిస్థితి ఉందమ్మా, చేయలేకపోతున్నాను అని చెప్పి అన్నీ కలిసి వస్తే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటూ కానీ. నెక్స్ట్ చైతు ఏఐ కంటెంట్ అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు. హాయ్ చైతు, యాక్చువల్లీ మీరు రాసింది ఏంటి అంటే, రోజు అమ్మవారికి అభిషేకం చేయాలా, ఫస్ట్ డే చేస్తే సరిపోతుందా అంటే, అది ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది అభిషేకం రోజు చేస్తారు. ఇప్పుడు నేనేంటి అంటే, నిన్న అమ్మవారిని పెట్టుకునేటప్పుడే చక్కగా అమ్మవారిని శుభ్రంగా మనం మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత అమ్మవారికి మొత్తం అలంకరణ చేసిన తర్వాత పసుపు గౌరమ్మని పెట్టాం. నిన్న మేము అభిషేకం ఏం చేయలేదు, ఎందుకంటే అప్పుడే అమ్మవారిని ఫ్రెష్గా కడిగేసి అంతా అలంకరణ చేసాం కాబట్టి మళ్ళీ అమ్మవారి విగ్రహం తీసి అభిషేకం చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము చేయలేదు. బట్ ఈరోజు మార్నింగ్ నేను మా హస్బెండ్ ఏమనుకున్నామంటే, ఫస్ట్ అమ్మవారిని ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. మా అమ్మవారిని ఫస్ట్ అమ్మవారి పైన ఉంటారు, కింద ప్లేట్లో, వెండి ప్లేట్లో నేను పసుపు గౌరమ్మని పెట్టాను కదా. సో అమ్మని మటుకి నేను తీసుకొని మళ్ళీ వెండి ప్లేట్లో పెట్టి మేము అభిషేకం చేస్తామన్నమాట. ఫస్ట్ వాటర్తో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, ఆవు పాలతో అభిషేకం చేస్తాం. తర్వాత వాటర్తో అట్లా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసి అమ్మవారిని అలంకరిస్తాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు గౌరమ్మని కదపకుండా, అసలు టచ్ చేయకుండా మనం చేసుకోవాలన్నమాట. అలా మీరు చేయగలను, మీకు అంత ఓపిక ఉంది అంటే అభిషేకం చేస్తే సూపర్. లేదా ఫస్ట్ డే చేసినా కూడా సరిపోతుంది. మనం అమ్మవారిని ఆహ్వానించినప్పుడు మనం వచ్చాము, కాలు కడుక్కోండమ్మా, చేయి కడుక్కోండమ్మా, ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి నీళ్ళు ఇట్లా వేస్తూ ఉంటాం కదా, అలా వేసినా కూడా సరిపోతుంది. ఇది నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి, ఇలాగే చేయాలని కాదు. నిజంగా మీకు ఇవన్నీ ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ చేయాల్సింది, మీ గుళ్ళో ఉన్న పంతులు గారన్నా, లేకపోతే మీకు తెలిసిన అంటే మీ వెల్ విషర్స్ ఉన్నా, లేకపోతే బాగా పూజలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు, సంకీర్తన అక్క చెప్పింది నేను ఫాలో అవుతూ ఉంటాను, అది నేను మీకు చెప్తున్నాను. మేమైతే అలా చేస్తాము. సో అభిషేకం రోజు చేసి ఇంకా 9 రోజులు చేస్తే అసలు దానికన్నా సూపర్ ఇంకొకటి లేదు. మీరు
వరాహి అమ్మ విగ్రహం ఉంటే ప్లేట్లో పెట్టుకొని చేయండి, లేదా ఫస్ట్ డే ఆహ్వానించినట్టుగా జస్ట్ వాటర్ చల్లినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ శ్రావణి మనకి కామెంట్ రాశారు, అక్క మనం పూజ చేసేటప్పుడు దీపం వెలిగితే సరిపోతుందా, నెక్స్ట్ డే అంతా వెలగాల అంటే, ఇప్పుడు నైట్ మనం పూజ చేస్తాం కదండి, పూజకి అన్ని ఫస్ట్ మనం దీపం వెలిగిస్తాం, పూజ అంతా అయ్యేంత వరకు వెలుగుతూనే ఉంటుంది. పూజ చేసిన తర్వాత దేవుని రూమ్లో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు వెలగనిస్తాం. తర్వాత మధ్యరాత్రి దీపం కొండెక్కితే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మనం వెలిగించుకోవడమే. మా ఇంట్లో ఏంటి అంటే పొద్దున సాయంత్రం 24 hours పెద్దది అఖండ దీపం టైప్లో ఉంటుందన్నమాట. అది ఎప్పుడు 365 days వెలుగుతుంది. మామూలు నిత్య దీపాలు రోజు పొద్దున్న వెలిగిస్తాం, సాయంత్రంకి ఒక్కొక్కసారి 4 o'clock 5 o'clock కొండెక్కితే మళ్ళీ 6 o'clock నేను స్నానం చేసి నేను వెలిగిస్తాను. ఇన్ కేస్ నేను ఇంట్లో లేకపోతే మా అత్తగారు వెలిగిస్తారనమాట. సో అలా దీపాలని మెయింటైన్ చేయాలి. దీపము నిజంగా నేను ఒకసారి టెంపుల్కి వెళ్తే స్వామివారిని దీపం వెలిగిస్తుంటే మధ్యలో కొండెక్కుతుంది, కొంచెం నూనె అలాగే ఉండిపోతుంది, మధ్యలో దీపం కొండెక్కితే ఏమన్నా అపశకునమా అని అడిగితే, దీపం అనేది మనం చెప్పలేమమ్మా. ఒకసారి కొండెక్కింది అనుకోండి, దాన్ని అపశకునంగా తీసుకోకుండా ఆయిల్ ఏమన్నా చేంజ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మంచి ఆయిల్ లేకపోయినా, మంచి నెయ్యి లేకపోయినా కూడా మనకి కంప్లీట్గా వెలగదు. సో ప్రతిదాన్ని మీరు అలా సెంటిమెంట్గా ఫీల్ అవ్వకుండా దీపంని మంచి ఆయిల్ వాడితే కనుక దీపం కంప్లీట్గా వెలుగుతుంది. నిజానికి దీపం అంట ఒకసారి మనం వెలిగించిన తర్వాత ఆవు తోక ఊపేంతసేపు ఉన్నా కూడా ఆ ఫలితం అమ్మవారికైనా అయ్యవారికైనా వెళ్ళిపోతుందంట. సో అదొకసారి చూసుకోండి, పెట్టేసి అది ఎంతసేపు వెలుగుతుందో వెలగనివ్వండి. భానుశ్రీ గారు కామెంట్ రాశారు, అక్క నేను నిన్న పూజ స్టార్ట్ చేశాను, నాకు పీరియడ్స్ వచ్చేసాయి, మరి ఏం చేయాలక్క అంటే, నిన్న వెడ్నెస్డే కదా, వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డేకి 4 days అంటే సాటర్డే స్టార్ట్ చేయొచ్చు అని అడిగింది. స్టార్ట్ చేయకూడదండి, సాటర్డే 4th day రోజు పూజ పనికి రాదు. సో లాస్ట్ 3 days అయినా మీరు చేయండి, లేదా లాస్ట్ 1 day అయినా చేసుకోండి. అండ్ అస్సలు బాధపడకండి, అది మన చేతిలో ఏం లేదు. మీరు చేయాలి అనుకున్నారు, స్టార్ట్ చేశారు, పీరియడ్స్ వచ్చేసాయి కదా, ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా చేసుకుందరు. కానీ అస్సలు బాధపడకండి, అది మన చేతిలో లేదు. గుడ్ థింగ్ మీరు ఏమి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మంచిగా అమ్మవారిని నమ్మి స్టార్ట్ చేశారు. కొంతమంది పూజలు అనగానే ఫుల్ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు, అది అస్సలు మంచిది కాదండి. ట్యాబ్లెట్స్ వేసుకోకండి. అమ్మవారికి తెలుసు మీరు ఏ పూజ చేస్తున్నారో, దేవుడికి తెలుసు. పీరియడ్స్ వస్తే లెట్ ఇట్ బి, డోంట్ వరీ అబౌట్ దట్. భువన గారు కామెంట్ చేశారు, ఏంటి అంటే, అక్క నేను వారాహి అమ్మ పూజ చేస్తున్నాను, అమ్మవారు నా ఒంటి మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది, దాని గురించి ఏమైనా చెప్పండి అంటే, నేను ఏం చెప్పలేనండి. ఎందుకంటే మా ఇంట్లో నేను పూజ చేస్తుంటాను కదా, నాకు మా ఆయనకి నార్మల్గా పూజ చేస్తాం. అర్చనని చైతన్యని పిలిచామనుకోండి, చైతు అర్చన ఇద్దరు ఇక్కడ కూర్చుంటారు, అర్చన నార్మల్గానే ఉంటుంది. కానీ చైతుకి మటుకి అమ్మ పైకి వచ్చినట్టు, అంటే ఒంటి మీద ఎవరో వచ్చి ఉన్నట్టు, అట్లాంటి ఫీలింగ్స్ చైతన్యకి వస్తాయి. నేను 100% నమ్ముతాను, అది కాదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే మా మమ్మీ మీదకి కూడా వస్తారు, అమ్మ కరెక్ట్గా మంచిగా పూజ చేస్తే అమ్మ మన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. నేను మనసులో గట్టిగా దండం పెట్టుకోండి, అమ్మ నాకు అలా అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది, అమ్మ అలా అవ్వకుండా చూసుకో అని చెప్పేసి అనుకోండి. అండ్ మీరు అదే మనసులో పెట్టుకుంటే కూడా ఆ ఫీల్ కూడా మనల్ని అలా చేస్తుంది. సో అమ్మనే వస్తుంది కాబట్టి ఏమీ కాదు, అమ్మ ఏమీ చేయదు. సో మంచి దండం పెట్టుకోండి. అందుకే చైతన్య రాడు మేము ఎక్కువ పూజ చేసేటప్పుడు, ముఖ్యంగా ధూపం వేసేటప్పుడు అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. అమ్మ నా మీదకి వచ్చేస్తుంది, నా ఒళ్ళంతా బరువు అవుతుంది అని చెప్పేసి నేను పిలుస్తా, రా 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 అని పిలిస్తే కానీ రాడు. సో అసలు భయపడకండి, అమ్మ వస్తున్నారంటే ఇంకా అంతకన్నా హ్యాపీ ఏముంది. కానీ మీరు మనసులో చెప్పుకోండి, నాకు భయం వేస్తుంది అమ్మ రావద్దు అని చెప్పి. నమ్మకం అండి, ఏదైనా మనం నమ్మింది అక్కడ జరుగుతుంది, అంతే. మోహన గారు కామెంట్ రాశారు, నవరాత్రులు చేయకపోయినా 9 రోజులు పూజ చేయకపోయినా ఏదో ఒక రోజు కన్నదీపం పెట్టచ్చు అని. ఫస్ట్ నేను ఆన్సర్ ఇచ్చేసాను, హ్యాపీగా పెట్టుకోండి. నెక్స్ట్ శిరీష గారు కామెంట్ రాశారు, అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు పొద్దున పూజ చేశారంట, వారాహి అమ్మ పూజ, కానీ గౌరమ్మని పెట్టడం మర్చిపోయారంట, సాయంత్రం పెట్టుకోవచ్చా అని. చూసారా, నేను ఎన్నిసార్లు చెప్తున్నా, అందరు చెప్తున్నారు పొద్దున కాదండి, సాయంత్రం 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 అని, కానీ మీరు మర్చిపోయారు. చూసారా, ఏదైనా మన మంచికే. యాక్చువల్లీ గౌరమ్మని పెట్టుకోవాల్సింది సాయంత్రం. అస్సలు టెన్షన్ పడకండి, సాయంత్రం పెట్టుకోవచ్చు. కానీ నిన్న అయిపోయింది కదా, మరి నిన్న పెట్టారా లేదా? మీరు నిన్న పెట్టుంటే కంటిన్యూ చేసుకోండి, లేకపోతే 5 days అయినా 3 days అయినా 1 day అయినా పెట్టుకొని చేయండి. నెక్స్ట్ నేమ్ లేదండి, అక్క నాకు పీరియడ్స్ ఉన్నాయి, ఇప్పటివరకు అయితే రాలేదు, నాకు భయం వేస్తుంది, ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు అంటే దెబ్బలు పడుతుంది. అస్సలు ట్యాబ్లెట్ వేసుకోవద్దు, అస్సలు అంటే అస్సలు వేసుకోవద్దు, అస్సలు మంచిది కాదండి. అంటే కంప్లీట్గా సర్కిల్ అంతా ఆగిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చేదే ఆ ట్యాబ్లెట్స్ నుండి. మీకు పీరియడ్స్ రాకపోతే, సంకల్పం గట్టిదైతే పీరియడ్స్ రావు అసలు. దానికి ఎగ్జాంపుల్ నేనే, లాస్ట్ 2 years రాలేదు, లక్కీగా ఈ ఇయర్ అయితే ముందే వచ్చేసింది, వెళ్ళిపోయింది. సో ఒక పని చేయండి, మీరు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కట్ చేస్తే దాంట్లో గింజలు వస్తాయి, 7,
5 అట్లా తీసుకోండి, 7 తీసుకోండి. ఆ గింజల్ని ఫస్ట్ మింగేసి మంచిగా చల్ల నీళ్ళు ఒక ఫుల్ గ్లాస్ తాగండి. అలాగే నిమ్మ గింజలన్నా మింగండి, లేదా యాలకులు ఉంటాయి కదా, 2 యాలకులు తీసుకొని డైరెక్ట్గా విత్ స్కిన్నే మింగేసి వాటర్ తాగేయండి. పీరియడ్స్ రావు. అది ఎవ్రీడే మీకు ఎన్ని డేస్ పీరియడ్స్ రావద్దు అనుకుంటారో అన్ని డే పీరియడ్స్ రావు. అట్లా చేయండి, రాదు. అండ్ ఊరికే మనసు వస్తుందేమో అని పెట్టుకోకండి. రాదు. 100% అమ్మకి గట్టిగా అనుకుంటే రాదు. అమ్మకి చెప్పండి, అమ్మ నేను పూజ చేసుకుంటా, అమ్మ మంచిగా చేస్తా, అమ్మ నాకు రావద్దు అని చెప్పండి, రాదు. అది మొత్తం మా టీంలో అందరికీ ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్ మనకి ఇంకొక కామెంట్ వచ్చింది, అక్క మీరు ఓడిబియ్యం పోస్తారు కదా ఏం చేస్తారు అంటే, ఓడిబియ్యము మనం 5 గ్లాసెస్ అయినా పోయొచ్చు, 5 గుప్పెళ్ళు అన్నా పోయొచ్చు, 5 kgs అయినా పోయొచ్చు, 1.5 kg అయినా పోయొచ్చు. అదే సంకీర్తన అక్క మాకు ఎప్పుడు చెప్తారు. సో అది ఒడిబియ్యం పోస్తాం కదా, పోసిన తర్వాత మనం మామూలుగా అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోవాలి దాన్ని. కాకపోతే నాన్ వెజ్ వండని రోజు ఆ రైస్ని మేము ప్రిపేర్ చేస్తాం. మోస్ట్లీ మేము ఏంటి అంటే పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిస్తారు కదా మా అత్తమ్మ, సో ఆ రైస్ లంచ్ బాక్స్లో కట్టించేస్తుంది. అంటే ఏదో ఒక ఫ్లేవర్ రైస్ చేసేస్తుంది. ఎగ్ నాన్ వెజ్ ఏం వేయకుండా ఆ రైస్ని మనం రెగ్యులర్ రోజులో వండేసుకోవచ్చు. అండ్ ఒకరు పోయొచ్చు అంటే మన ఇంట్లో ఇప్పుడు 5 ఉన్నారనుకోండి, 5 పోస్తే సూపర్. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ లేరు, 5 లేరు అనుకుంటే మనమే దండం పెట్టుకొని ఒకరం కూడా పోసుకోవచ్చు. ఇంకా అది మనం ఏం చేయలేం కదండి, లేని వాళ్ళని మనం ఎక్కడి నుండి తీసుకొస్తాం. అవన్నీ ఇంకా మనం అనుకోవడమే, ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా కానిచ్చేయడమే. అండ్ ఇంకొకరు లాస్ట్ నవనీత గారు అడిగారనమాట, నాకు హస్బెండ్ లేరు, చనిపోయారు, నేను పూజ చేసుకోవచ్చు అంటే, ఎందుకు చేసుకోకూడదండి, హ్యాపీగా చేసుకోండి. దానికి దీనికి ఏంటి సంబంధం, ఎవరి పూజ వాళ్ళదే. సో మీరు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో అమ్మవారికి చేసుకోవచ్చు. కాకపోతే పసుపు గౌరమ్మని పెట్టి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం కష్టం. కానీ రెగ్యులర్గా అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటారో అమ్మవారికి పటం దగ్గరికి రండి, మీరు ప్రసాదం పెట్టొచ్చు. ఎవ్రీథింగ్ అమ్మవారికి మీరు ఏం సమర్పించాలి అనుకుంటే అవన్నీ సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అందరూ అమ్మవారి బిడ్డలే కాబట్టి ఎలాంటి తప్పులు ఉండవు. మా అమ్మమ్మ చేసుకుంటారు, మా అత్తమ్మ చేసుకుంటారు, యశు వాళ్ళ అమ్మమ్మ చేసుకుంటారు, అందరు చేసుకుంటారు. కాకపోతే ఇలా పసుపు గౌరమ్మ పెట్టి కంకణాలు కట్టి అవన్నీ చేయరన్నమాట, అంతే. సో ఈ రోజుకి అయితే కామెంట్స్ ఇవి వచ్చాయండి. నాకే ఇన్ని విషయాలు ఎలా తెలిసాయా అనిపిస్తుంది మీరు అన్నీ అడుగుతూ ఉంటే. ఎందుకంటే నాకు కూడా ఇవన్నీ డౌట్స్ స్టార్టింగ్లో వచ్చేవండి. సో నేను డౌట్స్ రాగానే ఫస్ట్ సంకీర్తన అక్కని అడిగేదాన్ని, మా అమ్మని అడిగేదాన్ని, యశు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో మనకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ మీరు అడిగేవన్నీ నార్మల్గా మన లైఫ్లో ఉండేవే అనమాట. ఇంకా మీరు కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను సంకీర్తన అక్కని అడిగి మీకు అన్నీ చెప్తానండి. సో మనసులో ఎలాంటిది ఏదో అవుతుంది అదవుతుంది అన్నది మనసులో నుండి ఫస్ట్ తీసేసి అంతా మంచి జరుగుతుందని పాజిటివ్గా చేస్తే ఏ పూజ అయినా ఫలిస్తుందండి. సో ఈరోజు మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. చూస్తూ ఉండండి కనకధార. మరొకసారి అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు.